అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజయ భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం నమోऽस्तु పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. ఉత్తరాయణ శిశిరతో పాల్గొన మాస కృష్ణపక్ష పంచమి విశాఖ నక్షత్రం ఈరోజు ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే నామాన్ని జపించాలి. మంత్రబలంలో ఈ నామాన్ని జపించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం, నారాయణ అనుగ్రహం మనకి ప్రాప్తిస్తుంది. మన ఇంట్లో లక్ష్మీ నివాసం అవ్వాలి, స్థిర లక్ష్మి ఉండాలి, ఇంట్లో డబ్బు నిలవాలి అంటే నారాయణ్ణి పూజిస్తేనే లక్ష్మి అక్కడ ఉంటుంది. కేవలం మీరు రోజు లక్ష్మీదేవిని పూజిస్తే, నారాయణ్ణి పూజించకపోతే లక్ష్మీదేవి అక్కడ ఉండదు. ఎక్కడైతే నారాయణుడు ఉంటాడో అక్కడ లక్ష్మి ఉంటుంది అని అది వరం మనకి కలియుగంలో. అందువలన ఈరోజు లక్ష్మీనారాయణాయ నమః అంటే మనం ఆర్థిక స్థితిలో మెరుగుపడతాము అని అర్థం. ఇక అదే విధానంగా లక్ష్మీనారాయణాయ నమః అని జపించడం వల్ల పిల్లలకి జ్ఞానం వృద్ధి చెందుతుంది అని అర్థం. మంచి థాట్స్, ఆలోచనలు మంచిగా ఉంటాయి. అందువల్ల ఈరోజు మనం అందరూ కూడా ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే నామాన్ని జపించి ఆ మహావిష్ణు అనుగ్రహం పొందుదాం. ఓం లక్ష్మీనారాయణాయ నమః. అందరూ ఈ నామాన్ని జపించండి, లక్ష్మీనారాయణుల అనుగ్రహం పొందండి. ఇక ఈరోజు మంచి మాట. జీవితంలో ఎక్కువగా స్వార్థం ఉండి మనకి మరింత కావాలి అనే వాడికి ఎప్పుడు కడుపు నిండదు. అదే తన దగ్గర ఉన్న ఆహారాన్ని ఇతరులకి పంచుకొని తింటూ ఉంటే అతనికి ఆకలి వేయదంట. అలా డబ్బు కావచ్చు, మంచి విచారాలు కావచ్చు, మంచి ప్రసంగాలు కావచ్చు, మన జీవితంలో ఏదైతే స్వార్థంగా తీసుకుంటూ ఇతరులకి ఎటువంటి దానా ధర్మాలు చేయకుండా మనకి మరింత కావాలి అనే వాడి దగ్గర డబ్బులు నిండుతూనే ఉంటాయంట. అదే తన దగ్గర ఏదైతే ఉందో దాన్ని మంచి సేవలకి ఉపయోగిస్తూ, దానా ధర్మాలు చేస్తూ, పుణ్యకార్యాలని ఆచరిస్తూ ఉండేవాడికి నాకు ఇంకా డబ్బు కావాలి అని కూడా అంట, తృప్తిగా జీవిస్తూ ఉంటాడంట. అంటే అతను బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు లైఫ్ని. చాలామంది జీవితంలో నేను ఎంత కష్టపడినా అభివృద్ధి లేదు, ఎందుకు నాకు ఇలా అవుతుంది అని బాధపడుతూ ఉంటారు. నేను ఎంత చదివినా కూడా నా జీవితంలో ఒక స్థానాన్ని నేను అలంకరించలేకపోతున్నానే అని బాధపడుతూ ఉంటారు. కొందరు నా లైఫ్ ఇంతే అని ఫిక్స్ అయిపోతూ ఉంటారు. ఖచ్చితంగా ఎప్పుడు మీరు అలా అనుకోకండి. మీరు ఎంత శ్రమిస్తారో దానికి తగినట్టుగా ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. మనము ఎన్నుకున్న దారి కరెక్ట్ అయింది ఉండాలి. ఎందుకంటే ఉత్తర ధృవాలు మనం చేరుకోవాలంటే ఉత్తర నడక వేస్తేనే ఉత్తర ధృవాన్ని చేరుకుంటాం. ఉత్తర ధృవాలని మనసులో పెట్టుకొని దక్షిణ నడక వేస్తే దానికి దూరం అవుతూ ఉంటాం. ఆ వెళ్ళే దారి మనకి కావాలి. అది ఎలా ప్రాప్తిస్తుంది అంటే గురుముఖేన, దైవముఖేన, తల్లిదండ్రుల ముఖేన మనకి ప్రాప్తిస్తుంది. మనము స్కూలు కాలేజు చదువుతూ ఉంటే, ఓ ఇతను ఇందులో
గొప్ప టాలెంట్ ఉంది, ఇతను దీంట్లో మేధస్సు ఉంది, దీంట్లో మేధావి అవుతాడు అంటే ఖచ్చితంగా అతను అందులో సక్సెస్ అవుతాడు. ఖచ్చితంగా అంటే అతనికి మంచి మార్గదర్శకులు దొరకాలి. అదే విధానంగా బిజినెస్లో అంతే. మీరు ఎన్నో బిజినెస్లు చేసి ఉండొచ్చు, ఎన్నో విధాలుగా నష్టపోయి ఉండొచ్చు, కానీ మీకు అచ్చొచ్చే బిజినెస్ అనే దాన్ని మీరు ఎన్నుకొని దాంట్లో శ్రమిస్తే దాంట్లో మీకు నష్టాలు అనేవి రావు. అంటే మీ ఎన్నిక కరెక్ట్గా ఉంటే మీ జీవితము బాగుంటుంది. అదే రాజు ఎన్నిక కరెక్ట్గా ఉంటే రాజ్యం బాగుంటుంది. దేశ ఎన్నిక కరెక్ట్గా ఉంటే దేశం బాగుంటుంది. ఏదైనా కూడా మీ ఎన్నికలోనే ఉంటుంది, గుర్తుంచుకోండి. దయచేసి అందరికీ చెప్పేది ఒకటే, మీరు ఏ దాన్ని వెతుక్కుంటారో, మీరు ఏ దాన్ని వెతికి స్వీకరిస్తారో అదే మన జీవితం మంచిగా అవుతుంది. ఎప్పుడు కూడా మంచి రాజుని మనం ఎన్నుకుంటే రాజ్యం బాగుంటుంది. అవును కదా? మంచి రాజుని మనం ఎన్నుకుంటే రాజ్యం బాగుంటుంది. ఎవరో స్వార్థం కోసం లేదా మన స్వార్థం కోసం రాజు లక్షణాలు లేని వాడిని, రాజతత్వాల్ని తెలియని వాళ్ళని, మరియు రాజు పరిపాలన చెయ్యని అసంతృప్తులని, అసమర్థుల్ని మనం ఎన్నుకుంటే రాజ్యం కూడా వినాశనం అయిపోతుంది. అది మనపై ప్రభావం చూపిస్తుంది, మన పిల్లల పైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎంతో అభివృద్ధి అయిన ఒక ప్రదేశం ఉంటుంది, అక్కడ ఎన్నో చక్కగా వ్యవసాయం జరుగుతూ ఉంటుంది, ఎన్నో కుటుంబస్తులు అక్కడ జీవిస్తూ ఉంటారు, అక్కడ చాలా ప్రశాంతంగా మంచిగా ఉంటుంది, అన్ని విధాలుగా అభివృద్ధి ఉంటుంది, అక్కడ చూడడానికి కూడా మహా సౌందర్యంగా ఉంటుంది. అనుకోకుండా అక్కడ ఏదో సునామీనో లేదో ప్రకృతి వికోపమో ఏదో జరిగిపోయింది. అప్పుడు అన్నీ అక్కడ ప్రకృతికి వికృతి జరిగిపోయి వినాశనం జరిగిపోయింది అనుకోండి. తర్వాత మళ్ళీ అది పునరుత్తి అంటే మళ్ళీ పూర్వంలో వైభవం రావాలి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఆలోచించండి. అవును కదా? అదే విధానంగా మన ఎన్నిక అనేది కరెక్ట్గా లేకపోతే మన రాజుని, మన గురువుని, లేదో మన విద్యని, లేదో మన జీవితాన్ని, జీవిత భాగస్వామిని, లేదో మన జీవితంలో వెళ్ళే దారిని, మనం చేసే పనిని, మన ఆలోచనల్ని కరెక్ట్ అయిన మార్గం, కరెక్ట్ అయిన ఎన్నిక లేకపోతే మీ జీవితంలో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టే. అందుకే ఉత్తమమైన మార్గం, ఉత్తమమైన నిర్దేశకులు, ఉత్తమమైన సంస్కారం మనతో ఉండాలి. మీకు సంస్కారం ఉంటే సరిపోదు. చాలా మందికి సంస్కారవంతులు చాలా ఉన్నారు. సంస్కారం ఉంటే సరిపోదు, సంస్కారంతో పాటు జ్ఞానం ఉండాలి, సంస్కారంతో పాటు వివేకం ఉండాలి, సంస్కారంతో పాటు విధేయత ఉండాలి. అప్పుడే ఆ సంస్కారానికి విలువ. సంస్కారం అందరినీ నమస్కరించడం, గౌరవించడం ఉండి జీవితంలో ఎలా బతకాలి అని తెలియకపోతే ప్రయోజనం లేదు. అంటే సంస్కారంతో పాటు జ్ఞానం తోడవుతేనే పరిపూర్ణమైన ఆనందబద్ధమైన జీవితం అనేది నా అభిప్రాయం. ఇక ఈరోజు మనకందరికీ కూడా ఏ ఇంట్లో అయితే మన సంప్రదాయంలో లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తూ ఉంటాం, సింహద్వారానికి ఏదైనా దేవతల్ని అలంకరిస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, పూర్వం నుంచి నా రీసెర్చ్లో ఒక 1000 సంవత్సరాల పూర్వం చూద్దాం. అంటే మన భారత భూమి మాతృభూమి, ప్రపంచానికి అత్యంత పురాతన స్థానంలోనే నాగరికత అనేది సృష్టి అనేది ఈ భారతదేశంలోనే. అప్పుడే పూర్వంలో ఇళ్ళు, కట్టడాలు ఇవన్నీ ఉండేది మన భారతదేశం. అంటే నాగరికత ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. మన భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన పురాతనమైన నగరము, గ్రామం ఏదైనా ఉంది అంటే అది కాశీ. వినాశనం లేనిది కాశీ క్షేత్రం. ఈ కాశీ క్షేత్రంలో మన ఇళ్లలో మాడ వీధిలో మనం నడుస్తూ ఉంటే, మీరు కాశీకి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, వీధులు చిన్నగా ఉంటాయి, పక్కన కింద భూమికి ఆనుకొని కొన్ని వాకుళ్ళు, కొన్ని సింహద్వారాలు కనబడుతూ ఉంటాయి. అవి ఎందుకు అంటే పూర్వంలో ఇక్కడ ఏదైనా యుద్ధ ప్రసంగాలు లేదా ఎవరైనా దాడి చేయడానికి వస్తే, వాళ్ళ గుర్రాల్లో ఏదైనా వస్తే వాటిని కాళ్ళ కట్టి లోపలికి లాగేసి అక్కడ వేసేస్తే గంగలో తేలేవారు. అంటే డైరెక్ట్ రివర్ కి కింద నుంచినే సొరంగ మార్గాలు నీళ్లతో ఉండేవి. అటువంటివి ఇప్పుడు ఉన్నాయి ఆ మాడవీధిలో, మీరు బాగా గమనిస్తే తెలుస్తుంది. అందుకే అక్కడ ఈ ఒక గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ లోపల ఇన్నర్ డ్రైనేజ్ సిస్టమ్ దీనికి డైరెక్ట్ గంగా కనెక్టివిటీ ఉంటుంది. అంత గొప్ప ఆర్కిటెక్ట్ డిజైన్ లో అది అప్లై చేశారు.
అక్కడ అన్నిటినీ నా రీసెర్చ్లో సింహద్వారానికి లేదా ద్వారం పైన ఏ దేవతలు ఉండాలి అని నన్ను ఒక క్వశ్చన్ చేశారు ఒక 15 సంవత్సరాల పూర్వం. అప్పుడు దాని గురించి ఆలోచించి అక్కడ అన్ని చోట్ల వెతికితే కొన్ని చోట్ల శివలింగం ఉంది, కొన్ని చోట్ల స్వస్తిక్ ఉంది. అంటే ఎన్నో వందల సంవత్సరాల పూర్వం నిర్మాణం చేసిన సింహద్వారం పైన. కొన్ని చోట్ల ఓంకారం ఉంది, కొన్ని చోట్ల ఈ ఒక కీర్తిముఖుడు ఉన్నాడు. ఇంత తప్పితే వేరే ఇంకేమీ లేదు, వేరే దేవతలు లేదు. తర్వాత ఇదే విధానంగా కొన్ని రీసెర్చ్ చేస్తూ అనుకోకుండా నేపాల్కి వెళ్తే అక్కడ అత్యంత ప్రాచీనమైన కట్టడాలు, సనాతన ధర్మ కట్టడాల పైన వెళ్ళి చూస్తే ఎక్కడ చూసినా కీర్తి ముఖమే ఉంది, కానీ ఏ దేవతలు ఫోటోలు లేదు. కానీ ఈ కాలంలో మనం ఏం చేస్తున్నామంటే సింహద్వారాల పైన గజలక్ష్మి ఉండొచ్చు. ఓకే, ద్వారలక్ష్మి కాబట్టి కూర్చున్న లక్ష్మి ఉండాలి, నిలుచున్న లక్ష్మి పైన ఉండకూడదు. తిరుపతిలో కూడా మొదటి ద్వారంలో లోపలికి వెళ్ళేటప్పుడు పైన గజలక్ష్మి కుసోని ఉంటుంది, తర్వాత అక్కడి నుంచి 7 వాకులు ఉంటాయి. అలా మొదటి ద్వారం పైన గజలక్ష్మి మనకు కనబడుతుంది. అలా లక్ష్మి ఉండొచ్చు. కొందరు వెంకటేశ్వర స్వామిని మాత్రం పెడుతున్నారు. దయచేసి వెంకటేశ్వర స్వామి ఒక్కరే ఉండకూడదు, లక్ష్మీదేవి సమేతంగా లేదా పద్మావతి సమేతంగా వెంకటేశ్వర స్వామి ఉండాలి. మీకు ఒకటి తెలుసుకోండి, వెంకటేశ్వర స్వామి మనం చాలా చోట్ల కళ్యాణోత్సవాలు, మా నారాయణ కళ్యాణోత్సవాలు ఇవన్నీ చూస్తున్నాం కదా. అక్కడ కళ్యాణోత్సవంలో కూడా మనకి మనకు అన్ని తెలిసి ఉన్నా కొన్నిటిని అర్థం చేసుకోలేకపోతున్నాం. అవును కదా. ఆకాశ రాజు పుత్రిక పద్మావతి, వెంకటేశ్వర స్వామి వివాహం చేసుకున్న సమయంలో ఆకాశరాజు పుత్రిక పద్మావతి అయితే భృగు మహర్షి పుత్రిక మహాలక్ష్మి. గుర్తుపెట్టుకోండి, భృగు మహర్షిని మర్చిపోతున్నారు, వదిలేస్తున్నారు. ఆకాశరాజు పుత్రికగానే వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని అని చాలా మంది ప్రవచనకారులు చెప్పేసి జనాలు మెదడుని కాస్త వ్యత్యాసం చేసేస్తున్నారు. ఎందుకంటే అక్కడ పురాణాలకి దీనికి సంబంధం లేకుండా అయిపోతున్నాయి. దయచేసి కాస్త దాన్ని సరిదిద్దడం మంచిది. ఇంకోటి ఏంటంటే ఈరోజు మీకు అందరికీ తెలియజేస్తున్నది, ఏ ఇంట్లో అయితే నారాయణ సమేతంగా లక్ష్మి ఉండి పూజించాలి, ఇది సంప్రదాయం. ద్వారం పైన ఉంటే గజలక్ష్మి ఉండాలి, లేదు లక్ష్మీనారాయణ ఉండాలి, లేదు అంటే కీర్తిముఖుడే ఉండాలి. కీర్తిముఖుడు పూర్వం నుంచి వచ్చినది, అదే శ్రేష్టమైనది. అంతే తప్ప వేరే ఏది కూడా మీరు పెట్టకండి అనేది నా విన్నపం. ఇక ఈ రోజు మీకు అందరికీ కూడా రాబోయే ఆదివారం రోజు మీకు అందరికీ కూడా శ్రీకృష్ణుల వారు, శ్రీరాముల వారు నాన్ వెజ్ తినేవారా లేదా అనే బర్నింగ్ టాపిక్ పైన ఓంకారం ఉంటుంది. తప్పకుండా ఆ రోజు వీక్షించండి. ఈ రోజు తారాబలం అశ్విని మఖా మూలా నక్షత్రానికి ఈ రోజు తారాబలం చూస్తే నిత్య నక్షత్రం విశాఖ అయితే నైదవ తార. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు ఈ తారాబలం ఉండడం వల్ల భవిష్యత్తులో ఆపదలు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధక తార. మీరు ఏదైనా సాధించగలరు, శుభం జరుగుతుంది, మీరు అనుకోంది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కాస్త కష్టపడండి, శ్రమించండి, ఈ రోజు మీకు అదృష్టాన్ని తెచ్చిస్తుంది. కృతిక, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ప్రత్తరితార. కృతిక, ఉత్తరాషాఢం వారికి ప్రత్తరితార. ఈరోజు మీకు అంత శుభం కాదు. కోపము, ఆవేశం, ద్వేషం ఉంటుంది, చిరాకు ఎక్కువ ఉంటుంది. ఈరోజు ఏ పనులు చేసినా దానివల్ల భవిష్యత్తులో ప్రమాదాలు వస్తాయి, జాగ్రత్త వహించండి. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార. ఈరోజు మీకు అన్ని అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీరు ఏమనుకున్నా సాధించగలరు, ప్రయత్నించండి. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి విపత్తార. ఈరోజు ఆపదలు ఎక్కువ, డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, అయినంత వరకు ఎవరిని నమ్మకండి. ఈరోజు విపత్తారలో మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు, దానివల్ల ఆపదలు వచ్చేస్తాయి. ఇక ఆరిద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి సంపద తార. ఆర్థికంగా అభివృద్ధి అవ్వడం, కొనుగోలు చేయడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం, షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇవన్నీ మీకు లాభదాయకం. ఈ రోజు మీకు ఆర్థికంగా మంచి అభివృద్ధి అవుతుంది. ఇలాంటి మంచి రోజుల్లో అప్పు తీర్పడం, ఏదైనా కొనుగోలు చేయడం, ఇలాంటివి చేసే అదృష్ట రోజు అవుతుంది. అదృష్టం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ, భాద్రపద వీరికి జన్మతార. ఆరోగ్య సమస్య, ఆరోగ్యంలో వ్యత్యాసాలు రావడం, ఇవన్నీ కాస్త ఉంటాయి, జాగ్రత్త వహించాలి. ఇక పుష్య, అనురాధ,
ఉత్తరా భాద్రపద నక్షత్రం, వీరికి పరమమిత్ర తార. చాలా విశేషమైన రోజు ఈ రోజు. పరమమిత్ర తార ఉన్నప్పుడు మనం ఏ పని చేసినా అది శుభ ప్రతిఫలాన్నే అందిస్తుంది. ఇక ఆఖరిది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి మిత్రతార. ఈరోజు మీకు అత్యంత శుభకరమైన రోజు. ఈరోజు మీరు ఏ పని చేసినా అది మీ ఫేవర్ గా ఉంటుంది, భవిష్యత్తులో కూడా మంచిగా ఉంటుంది. ఈరోజు ఒక చిన్న చెట్టు నాటండి, అది భవిష్యత్తులో మీకు శుభం వస్తుంది. రేపు దివ్యమైన పూజ. రేపు అనురాధ నక్షత్రం, పైగా షష్ఠి గడియలు ఉంటాయి. మహానక్షత్రం, శని దశతో కూడిన గడియలు. రేపు ఉదయాన్నే తప్పకుండా దగ్గరలో ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కానీ లేదో నాగశిలలో కానీ ఉంటే ఒక దీపం వెలిగించి రండి. లేదో ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రం చదువుకోవడం, లేదా సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేసి పూజించడం. ఇలా రేపు నాగదేవతలకి పూజించిన, సుబ్రహ్మణ్య స్వామికి పూజించిన, ఇంట్లో స్తోత్రం చదువుకున్న ఆరోగ్యంతో పాటు సత్సంతానం ప్రాప్తిస్తుంది. సంతానం లేని వారు టెంపుల్కి వెళ్ళరండి. ఇంట్లోనే గర్భవతిగా ఉన్నవారు స్తోత్రం పారాయణం చేసుకోండి. ఇక ఇంట్లోనే చేసేవారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకొని రేపు పూజించండి. ఖచ్చితంగా సంతాన ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. ఈరోజు దివ్యమైన వాస్తు. కొన్ని ఇళ్లల్లో చాలా వరకు స్త్రీలకు పర్టికులర్ గర్భాశయ సమస్యలు. అంటే తల్లికి ఫస్ట్ గైనిక్ ఇష్యూ వస్తుంది, అంటే గైనిక్ ఇష్యూ, యూట్రస్ ప్రాబ్లం, గర్భాశయం. తర్వాత సేమ్ వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళ పిల్లలకు కూడా వస్తూ ఉంటుంది. తర్వాత పురుషులకి ఈ యొక్క డైజెషన్ సిస్టము, మలమూత్ర విసర్జనాంగాల సమస్య ఇటువంటిది ఏదైనా ఉంది అంటే ఆ ఇంట్లో వాష్రూమ్స్ ఏదైతే ఉంటాయో అవి ఉండాల్సిన చోట్ల ఉండవు, రాంగ్ డైరెక్షన్లో ఉంటాయి, లేదా వాస్తుకి నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసే వాష్రూమ్స్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అది సమస్య వల్ల అవి జరుగుతూ ఉంటాయి. దాన్ని వాస్తుని ఎవరినైనా చూపించి దాంట్లో ఏదైనా దోషాలు ఉంటే రెడీ చేసుకోండి. లేదా అన్నీ కరెక్ట్గా ఉండి మన ఇంట్లో ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీ ఇంట్లో శ్రీవాస్తు యంత్రాన్ని ఇంట్లో ఎక్కడో ఒక చోటు తగిలించండి. దానివల్ల ఇటువంటి హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటి నుంచి విముక్తి చెందొచ్చు. చాలా రోజుల నుంచి కొందరు అడుగుతూ ఉన్నారు ప్రశ్న. ఇప్పుడు ఈ ఇంట్లో మనం ఉంటాము, శ్రీవాస్తు యంత్రం పెట్టుకుంటాము, తర్వాత వేరే ఇంటికి ఎక్కడైనా వెళ్తాం, అప్పుడు దీన్ని తీసుకెళ్ళచ్చు అంటే ఖచ్చితంగా తీసుకెళ్ళచ్చు. మనం ఫోటోలు ఇవి ఎలా తీసుకెళ్తామో మీరు ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, ఎన్ని ఇళ్ళు మార్చినా ఆ ఇంట్లో ఉండడం మాత్రం మనకి అదృష్టమే. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు అనుకూలమైతే శివాలయం వెళ్ళరండి దగ్గరలో ఉంటే, లేదా ఇంట్లోనే కూర్చొని బిల్వ దళాలు ఎన్నైతే అది తీసుకొని, తుమ్మె పూలు దొరికితే అవి కొన్ని, లేదంటే శివుడికి ప్రియమైన బిల్వ దళాలు, తుమ్మె పూలు చిన్నగా ఉంటాయి, తుమ్మ పూలు, లేదో పారిజాత పూలు, ఇలాంటివి ఏది దొరికినా ఇవన్నీ కూడా సాయంత్రంలో రెడీ చేసుకొని హరిచందనం రెడీ చేసుకోవాలి. అంటే తులసి కడ్డీ వస్తుంది కదా, కడ్డీ అంటే స్టెమ్, తులసి స్టెమ్ వస్తుంది కదా, కడ్డీ అంటే కాడ, తులసిది కాడ ఎండిపోయినే ఉంటాయి. ఆ కాడని గంధపు చెక్క వస్తుంది కదా, రాయి, గంధపు రాయి అంటాం, గంధం వేసి రుద్దాం కదా, దానిపైన బాగా 2 minutes లేదా ఒక 5 minutes రుద్దండి. ఆ చందనాన్ని తీసి ఆ ఒక బిల్వ దళాలకు కానీ, లేదు అంటే తుమ్మె పూలకు కానీ, ఇక మనకి పారిజాత పుష్పాలకు వాటిపైన ప్రోక్షించి లేదా వాటిని అద్ది దాని శివుడికి చేతిలో ప్రార్థించి, స్వామి నేను ఆర్థికంగా అభివృద్ధి అవ్వాలి, మా ఇంట్లో ధాన్యం సమృద్ధి చెందాలి, మా సంకల్పాలు ఏముండాయో ఇవి ధర్మమైనవి, అందులో మేము విజయం ప్రాప్తించాలి, మా ఇంట్లో తృప్తి జీవితం కావాలని భక్తి భావనతో మీరు వాటిని సమర్పించుకోండి. ఖచ్చితంగా ఇంట్లో ప్రశాంతత వస్తుంది, ఆర్థికంగా అభివృద్ధి. ప్రస్తుతం ఏదైనా పెద్ద బాధలో ఉంటే వెంటనే దాని నుంచి విముక్తి చెందుతుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు, శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 inches, ఇలా 9 inches, ఇలా 9 inches ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9.
ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.